నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రభుత్వాన్ని విమర్శిస్తారా? అయితే మీరు జైలుకు వెళ్ళాల్సిందే. తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని ప్రజా ప్రతినిధులను, మరీ ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న నాయకులను ప్రశ్నిస్తారా? అయితే మీరు జైలుకు వెళ్ళాల్సిందే. ఇన్ని రోజులు వాట్సాప్‌లో ఏదైనా షేర్ చేసుకున్నాం, ఇప్పుడు కూడా అలాగే షేర్ చేసుకుంటూ వెళతాం అనుకుంటున్నారా? అయితే మీకు చిప్పకూడు తప్పకపోవచ్చు. ప్రశ్నిస్తే జైలు, విమర్శిస్తే జైలు. వాట్సాప్‌లో వచ్చిన కంటెంట్ షేర్ చేసినా కూడా జైలేనా? ఇదేం లెక్క? మనమేమైనా ఉత్తర కొరియా కిమ్ పాలనలో ఉన్నామా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ప్రస్తుతం రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హేట్ స్పీచ్ బిల్లు చూస్తే జరగబోయేది ఇదే అని క్లారిటీ వచ్చేస్తుంది. అసలు ఆ బిల్లేంటి? దీనిపై మిత్రపక్షాలు కూడా ఎందుకు అభ్యంతరం చెబుతున్నాయనేది ఇప్పుడు చూద్దాం. తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగం, ద్వేషపూరిత నేరాల నివారణ చట్టం 2026ను సెలెక్ట్ కమిటీకి పంపుతూ అసెంబ్లీ తీర్మానించింది. ఈ బిల్ ఎందుకు తీసుకొచ్చారు? దాని ఉద్దేశం ఏంటి? ఇందులో ప్రభుత్వం వినిపిస్తున్న వాదన్నే ఫస్ట్ తీసుకుందాం. ప్రభుత్వం చెప్పేదేంటంటే, ఇవి కులం, మతం, జాతి, లింగ, భాష, ఇతర గుర్తింపుల ఆధారంగా కొందరు వ్యక్తులు లేదా సమూహాల మధ్య శత్రుత్వం, ద్వేషం, విభేదాలను సృష్టిస్తున్నారనేది ప్రభుత్వం చెబుతున్న మాట. అయితే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారు. ఈ టైంలో సీఎం రేవంత్ రెడ్డి బిల్లు గురించి వివరించారు. ఆయన ఏం చెబుతున్నారంటే, డిజిటల్ సామాజిక మాధ్యమ వేదికలు అంటే సోషల్ మీడియా ద్వారా ఇటీవల విద్వేషపూరిత ప్రసంగాలు, ద్వేషపూరితమైన నేరాల ఘటనలు గణనీయంగా పెరిగాయని వాపోయారు. ఇవి వేగంగా వ్యాప్తి చెంది సమాజంలో శాంతికి, సామాజిక సామరస్యానికి తీవ్రమైన హాని కలిగిస్తున్నాయన్నది సీఎం రేవంత్ రెడ్డి మాట. అందుకే వాటిని సమర్థంగా నివారించడానికి, నియంత్రించడానికి, అవసరమైతే శిక్షించడంతో పాటు వీటి నుంచి బాధిత వ్యక్తులకు రక్షణ కల్పించడానికి, వాళ్లకు పరిహారం అందించడానికి చట్టం అవసరమని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నేరానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష విధించడమే ఈ బిల్లు లక్ష్యమని కూడా క్లియర్గా చెప్పేశారు. ఈ బిల్లులో ఇంకో విషయం కూడా ఉంది. బతికున్న వారిని టార్గెట్ చేసుకుంటేనే శిక్ష పడుతుంది అనుకోవడం పొరపాటు. మరణించిన వ్యక్తులపై మాట్లాడినా కూడా నేరమే. ఈ చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం జీవించి ఉన్న, మరణించి ఉన్న వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడి ప్రయోజనం పొందడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఒక వర్గం లేదా వ్యక్తులకు హాని కలిగించేలా, వారికి వ్యతిరేకంగా, వారిపై ఇతరులకు కోపం కలిగేలా, శత్రుత్వ భావం పెరిగేలా, వారిపై దురభిప్రాయం కలిగేలా ఏం మాట్లాడినా, రాసినా లేదా వీడియో రూపంలోనో సర్క్యులేట్ చేసినా ఇక వారి అంతు చూడటమే ఈ బిల్లు ఉద్దేశం. సింపుల్ గా చెప్పాలంటే, మీ మాటలు, చేతల ద్వారా ఏదైనా ఇబ్బంది ఉంది, ఇతరుల మనోభావాలు దెబ్బతింటాయి అనుకుంటే మీపై కేసు పెట్టేసి జైలుకు తరలిస్తారన్నమాట. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. వాళ్ళు సేఫ్. ఒకవేళ ఎవరైనా ఈ నేరం చేశారు అని రుజువైందనుకోండి, వాళ్లకు ఎంత శిక్ష పడుతుందో తెలుసా? మాక్సిమం 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. సెక్షన్ 3(1)(i) ప్రకారం ద్వేషపూరితమైన నేరానికి పాల్పడితే ఏడాదికి తక్కువ కాకుండా 7 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు 50,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఎవరైనా మరోసారి ఇలాంటి నేరానికి పాల్పడితే 2 ఏళ్లకు తక్కువ కాకుండా 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు 1,00,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఇక న్యాయస్థానం నేర తీవ్రత ఆధారంగా కలిగిన నష్టాన్ని అంచనా వేసి బాధితుడికి నష్టపరిహారం నిర్ణయిస్తుంది. నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు చేస్తారు. మొదటి తరగతి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ చేత విచారణ జరుపుతారు. చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం నేరం చేసింది ఒక సంఘం లేదా ఒక సంస్థ అయితే, నేరం జరిగిన సమయంలో కార్యకలాపాలకు బాధ్యత వహించే వ్యక్తులందరూ బాధ్యులవుతారు. ఎవరైనా వ్యక్తి తనకు తెలియకుండా నేరం జరిగిందని, ఆ నేరం జరగకుండా నివారించేందుకు తాను జాగ్రత్త తీసుకున్నానని నిరూపిస్తే శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. పైకి ఈ బిల్లు చాలా బాగా కనిపిస్తుంది. ఇలాంటి బిల్లు అవసరమే అనిపిస్తుంది. కాకపోతే దీన్ని ఎలా వాడొచ్చు, ఎవరినైనా ఎన్ని రకాలుగా టార్గెట్ చేయొచ్చో తెలిస్తే విన్న వాళ్లకు అప్పుడు భయం పట్టుకుంటుంది. ప్రభుత్వంలో ఎవరున్నా, వారికి అనుకూలంగా ప్రభుత్వంపై, అందులో భాగమైన నాయకులపై ఎవరు ఏం మాట్లాడినా, విమర్శించినా ఈజీగా టార్గెట్ చేసేయొచ్చు. చిన్న మాటతో మళ్ళీ వారి పేరు వినిపించకుండా బొక్కలో తోసేయచ్చు. ఎవరో నాయకుడి వల్ల మీకేదో బాధ కలిగింది, ఆ బాధలో మీరు తిడితే మీ పని అయిపోయినట్లే. మీకు జరిగిన నష్టం పక్కకెళ్ళిపోతుంది. మీరు తిట్టిందే హైలైట్ అవుతుంది. కోపంలోనో బాధలోనో తిట్టేశాను, సారీ అన్నా వినరు.
మీకు జైలు శిక్ష పడేదాకా వదలరు. అంటే అదేదో సినిమాలో ప్రకాష్ రాజ్ డైలాగ్ ఉంటుంది చూడండి, గిల్లితే గిల్లించుకోవాలి కానీ అరవకూడదు అని. అలా ప్రభుత్వానికి చెందిన పార్టీ నాయకులు మీకు నష్టం చేసినా భరించాల్సిందే తప్ప మమ్మల్ని కష్టపెడుతున్నారు అని ఏడవకూడదు, ఏడ్చి తిట్టకూడదు. ఇంకా ఏ సెక్షన్ చూసినా టైం సాగుడు కానీ ప్రతి సెక్షన్ కూడా క్లారిటీ లేదు అధ్యక్ష. ప్రతి సెక్షన్ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగానే అనిపిస్తూ ఉంది ప్రతి సెక్షన్ కూడా. అందువలన దీనిపైన సెలెక్ట్ కమిటీ అనేది కాకుండా సెలెక్ట్ కమిటీకి వేసి మళ్ళా చర్చలు జరిపి ఇదంతా కంటే ప్రభుత్వమే పునరాలోచన చేసి ఈ చట్టాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. వ్యక్తులు సమూహానికే కాదు, మీడియాపై కూడా ఈ ఎఫెక్ట్ పడుతుంది. చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురితమై ప్రసారమైన కంటెంట్ను తొలగించే అధికారం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నియమించిన అధికారికి ఆయా మాధ్యమాల్లో ప్రచురితమైన, ప్రసారమైన కంటెంట్ ద్వేషపూరితమైందని భావిస్తే తొలగించే అధికారం ఉంటుంది. దాన్ని తొలగించాల్సిందిగా ఎలక్ట్రానిక్ మీడియా సహా ఏదైనా సర్వీస్ ప్రొవైడర్లు, మధ్యవర్తులను, వ్యక్తులను ఆదేశించే అధికారం ఉంటుంది. దీన్ని బట్టి ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మీడియా సంస్థలను కూడా ఇబ్బంది పెట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు. అర్థమైంది కదా ఇందులో ఎంత పెద్ద ప్రమాదం ఉందో. వ్యతిరేకంగా మాట్లాడితే సామాన్యులనే కాదు, మీడియానైనా కంట్రోల్ చేసే శక్తి ఈ బిల్లుకుంది. అయితే దాన్ని ఎవరు ఎలా వాడుకుంటే అలా టర్న్ కావడమే ఈ బిల్లులో అత్యంత ప్రమాదకర అంశం. దీన్ని ప్రభుత్వంలో ఉండే పెద్దలు వారికి అనుకూలంగా మార్చుకొని వారికి అపోజిట్ గా మాట్లాడే ఎవరినైనా జైలుకు పంపించొచ్చు. చివరికి వాట్సాప్లో వచ్చే మెసేజ్ను ఫార్వర్డ్ చేసినా తీసుకెళ్లి జైల్లో పడేయొచ్చు. మొత్తంగా సామాన్యుడి నోటికి తాళం, చేతికి సంకెళ్లు వేసేందుకే ఈ చట్టానికి రూపకల్పన చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే కాంగ్రెస్ మిత్రపక్షాలు సిపిఐ, ఎంఐఎం వంటి పార్టీలు కూడా ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరి కాంగ్రెస్ మొండిగా ముందుకు వెళుతుందా లేక ఈ బిల్లుపై వెనక్కి తగ్గుతుందా చూడాలి.